హలో యస్ వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. ఇవాళ మన గెస్ట్ జాయింట్ కమిషనర్ ఆఫ్ ఏపీ ట్రాన్స్పోర్ట్ రమాశ్రీ గారు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. మ్యామ్, మిమ్మల్ని ఒక 2 days బ్యాక్ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం, బట్ అనివార్య కారణాల వల్ల ఇవాళకి అయింది. సార్ మేడం, క్వశ్చన్స్, ఇంటర్వ్యూస్, నా ప్రోగ్రామ్ పేరు సక్సెస్ మంత్ర ఇవన్నీ సెకండరీ, కానీ విజయవాడ ఎండల్ని ఎలా తట్టుకుంటున్నారు మ్యామ్ అసలు మీరు? నేను ఒక 1 week అయింది విజయవాడకు వచ్చి. అమ్మో దారుణం. మీరు ఎలా తట్టుకుంటున్నారు అసలు ఈ ఎండల్ని? అలవాటు అయిపోయింది. ఎన్ని ఎన్ని ఇయర్స్ నుండి మ్యామ్ ఇక్కడ? విజయవాడలో చాలా ఏళ్ళు ఉన్నాం మేము. ఇంతకుముందు 95 నుంచి 2002 ఒక 7 years ఉన్నాం. మళ్ళీ తర్వాత మధ్యలో 2002 నుంచి 2006 అప్పుడు 4 years ఉన్నాం. మళ్ళీ 2017. సో చాలా సంవత్సరాలు విజయవాడలో చాలా అలవాటు అయిపోయింది. కానీ దారుణం కదా మేడం. మీరు అంతకుముందు ఏ ప్లేసెస్లో వర్క్ చేశారు మ్యామ్? ఫస్ట్ జాయిన్ అవుట్ 90లో జాయిన్ అయ్యాం సర్వీస్లో అంతా. తర్వాత అప్పుడు హైదరాబాద్లో జాయిన్ అయ్యామన్నమాట. ఓకే, అంతే. సో యాక్చువల్గా అయితే మాది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ లేడీ ఆర్టివర్స్ ఇన్ ఇండియా. అప్పట్లో ఎన్టీ రామారావు గారు ట్రాన్స్పోర్ట్లో లేడీస్ ఎందుకు ఉండకూడదని మాదే ఫస్ట్ బ్యాచ్. వావ్. కానీ హైదరాబాద్ తర్వాత ఈ ప్లేస్, ట్రాన్స్పోర్ట్ అంటే మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్ బయట ఉండాలా మ్యామ్ మీ వర్క్ పర్పస్? అంటే ఇట్స్ అన్ ఎగ్జిక్యూటివ్ జాబ్. బట్ ఏంటంటే ఉంటాం. ఫస్ట్ పోస్టింగ్ హైదరాబాద్లో వచ్చింది. తర్వాత అంటే సెంట్రల్ ఆఫీస్ అంటారు ఖైరతాబాద్ అని. ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆఫీస్. ఫస్ట్ పోస్టింగ్ అక్కడ, ట్రైనింగ్ కూడా అక్కడే. తర్వాత హెడ్ ఆఫీస్లో కొంతకాలం పనిచేసాం. తర్వాత ఇక్కడ విజయవాడలో ఆర్టీఓగా చేసాం. ఓకే. సో నేను మా హస్బెండ్ ఇద్దరు బ్యాచ్మేట్స్ అవడంతో మాకు 2 పోస్టులు ఉండాలి కంపల్సరీ ఎక్కడన్నా. సో విజయవాడలో 2 పోస్టులు ఉండేవి అప్పట్లో, ఆర్టీఓ పోస్టులు. సో ఆ రకంగా విజయవాడ వచ్చి 5 years పనిచేసాం. ఓకే. మనం ఇంతకుముందు మన సక్సెస్ మంత్రాలోనే ప్రసాద్ రావు గారిని ఇంటర్వ్యూ చేసాం, అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఏపీ ట్రాన్స్పోర్ట్. వారి సతీమణి రమాశ్రీ గారు. సో మనం ఇంతకుముందు వీడియో చేసాం, మీరు సార్ది కూడా వీడియో చూడొచ్చు. మ్యామ్, సార్ ఒక యాంగిల్లో చెప్పారు, ఒకటే ఆఫీస్లో భార్యాభర్తలు కలిసి పనిచేయడం అనేది ఎలా ఉంటుందని. మీరేం చెప్తారో ఇప్పుడు చూడాలనుకుంటున్నాను మ్యామ్. కొన్ని అడ్వాంటేజ్లు, డిసడ్వాంటేజ్లు 2 ఉంటాయి అందులో ఏదైనా. సో అడ్వాంటేజ్ అంటే ఏం చెప్తారు? అడ్వాంటేజ్ అంటే మేము కూడా ఇబ్బందులు పడ్డాం. ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ అప్పుడు ఫ్యామిలీ, పిల్లలు చిన్నవాళ్ళు. సో మా ఫాదర్ హీ వాజ్ బెడ్డెడ్. నాన్నగారు పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చి మంచం మీద ఉన్నారు ఒక 8 years. సో మా పేరెంట్స్ని చూసుకుంటూ చిన్నపిల్లలు అయితే మా అత్తగారు మామగారు మా దగ్గరే ఉన్నారు. మా పిల్లలిద్దరిని మా అత్తగారు చూసుకున్నారు. మాకు చాలా లేట్ అవర్స్ అవి అవుతుంటాయి ఆఫీస్లో. చాలా వరకు మేనేజ్ చేయగలిగాము. బట్ మధ్య మధ్యలో చెరో చోట ఉండాల్సి వచ్చింది కొన్నాళ్ళు. ఫ్యామిలీ ఒక చోట, తన ఒక చోట, అలా మేనేజ్ చేసాం. ఎప్పుడు కలిసి పని చేయాలంటే కుదరదు అన్ని వేళ ఎప్పుడు కూడా. ఇవన్నీ అయితే మనం ఒకటే ప్రొఫెషన్లో ఒకటే ఆఫీస్లో భార్యాభర్తలు పనిచేయడం వల్ల పోస్టింగ్స్ ఉండవు. దానివల్ల ఏమైందంటే డిప్యూటీ కమిషనర్ క్యాడర్ వచ్చి డిస్ట్రిక్ట్ హెడ్ ఒకటే పోస్ట్ ఉంటుంది. సో అప్పుడు కొంతకాలం నేను ఒక 1 year లాంగ్ లీవ్లో పిల్లలు ఇద్దరు చాలా చిన్న పిల్లలు అప్పుడు. అండ్ తర్వాత ఒక డెప్యుటేషన్ ట్రై చేసాం. సో ఆయన ఏలూరు డిప్యూటీ కమిషనర్గా ఉన్నప్పుడు మళ్ళీ డెప్యుటేషన్ ట్రై, ఆయన విజయవాడ డిప్యూటీ కమిషనర్ వచ్చిన తర్వాత నేను ఆర్టీసీలో అడిషనల్ ఎస్పీ పోస్ట్లోకి డెప్యుటేషన్ వెళ్ళాను, అసిస్టెంట్ డైరెక్టర్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ. సో 4 years ఇద్దరు ఒక చోటే ఉన్నాం అంతే. తర్వాత నేను కర్నూలులో మళ్ళీ బ్యాక్ వచ్చా డిపార్ట్మెంట్. కర్నూలు డిప్యూటీ కమిషనర్, సార్ ఏమో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్వీఈఓ అంటారు. ఆర్వీఓ కర్నూలుగా సార్ డెప్యుటేషన్కి వచ్చారు. సో అగైన్ వి మేనేజ్ టు స్టే ఎట్ వన్ ప్లేస్. సో అంటే కెరీర్, ఫ్యామిలీ 2 ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. ఖచ్చితంగా అంతే. ఇవన్నీ అంటే ఇబ్బందులు సైడ్ చెప్పారు. అడ్వాంటేజెస్ అంటే ఏముంటాయి మేడం ఒకటే ఆఫీస్లో ఉండడం? అంటే అర్థం చేసుకోగలుగుతాం వాళ్ళకు ఉండే ఇబ్బందులు. లేట్ అవర్స్ ఉంటాము. సో ఇద్దరికి లేట్ అవర్స్ అవుతూ ఉంటాయి. సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ టైం ఫర్ ద ఫ్యామిలీ. అంతే. సో కొన్నాళ్ళు నేను ఒక 1 year లాంగ్ లీవ్ పెట్టాను ఆయన ఏలూరు డిప్యూటీ కమిషనర్ ఉన్నప్పుడు. నేను కూడా ఒక హౌస్ వైఫ్ లాగా సాయంత్రం 5 అవగానే ఇంటికి ఎప్పుడు వస్తావు అడిగా. సో నువ్వు ఆఫీస్కి వెళ్తాను బెటర్గా ఉంది, నువ్వు ఆఫీస్లో ఉంటావు కాబట్టి నన్ను అడగమని చెప్తున్నాను ఈయన. సో అలా అదర్వైజ్ ఇద్దరు ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటుంటాం కాబట్టి
ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. లేదంటే మీరు కూడా 1 year టిపికల్ ప్రాపర్ వైఫ్. ఐ వాజ్ ఆల్సో బిహేవ్ లైక్ ఏ టిపికల్ హౌస్ వైఫ్. నైస్ మ్యామ్. బీయింగ్ అ ఉమెన్ ఇన్ ట్రాన్స్పోర్ట్, హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ మ్యామ్? ఛాలెంజింగ్ అంటే ఇది మనమంతే గవర్నమెంట్లో ఒక సిస్టంలో పనిచేస్తాము. ఏదైనా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ఇన్హరెంట్గా కొంత కల్చర్ కొంత ఉంటుంది. సో వీ కెన్ మేక్ సమ్ డిఫరెన్స్ మన యాటిట్యూడ్ థింకింగ్ని బట్టి. సో ఐ థింక్ దట్స్ వాట్ వీ డిడ్. మ్యామ్, ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు కదా, ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అందరూ ఫేస్ చేస్తుంటారు. యు ఆర్ ఇన్ అ రెస్పాన్సిబుల్ పొజిషన్. సో ఈ ఫీల్డ్లో ఇక్కడున్న వాళ్ళు నాకు తెలిసి మీరు మోస్ట్ ఆఫ్ ది టైం మెన్తోనే డీల్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు. అండ్ కంపేర్ టు అదర్ ఫీల్డ్లో మెన్ వేరుంటారు, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో అన్న మెన్ కొంచెం ఉండేది. ఎందుకంటే నేను చాలా యంగ్ ఏజ్లో జాయిన్ అయ్యాను. ఐ డిడ్ MBA అండ్ ఐ జాయిన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22. జస్ట్ కాలేజ్ రాగానే ఇదే నా ఫస్ట్ నేను అటెంప్ట్ ఇవ్వటం, నాకు జాబ్ రావటం జరిగింది. సో యాక్చువల్గా అసలు RTO అవ్వాలని నేనేం కలగలేదు. సో ఇట్ వాజ్ ఎ థర్డ్ ఆప్షన్. నాన్నగారు స్టేట్ గవర్నమెంట్లో లోకల్ ఫండ్ ఆడిట్ ఆఫీసర్ చేశారు. సో మా నాన్నగారు నాకు చాలా చిన్నప్పటి నుంచి మేబీ కలెక్టర్ దగ్గర ఎక్కువ ప్రైజ్లు అవి తీసుకోవటం, బాగా ఎక్స్ట్రా యాక్టివ్గా ఉండేది. అట్లా అది చాలా కలెక్టర్ అంటే చాలా ప్రజలకు మంచి చేయొచ్చు అనేది మైండ్లో పడిపోయింది అనమాట. సో పబ్లిక్ సర్వీస్కి వెళ్ళాలి ఇలా ఉండేది చిన్నప్పటి నుంచి. అది ఎక్కువగా ఇష్టంగా ఉండేది, అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళాలి. సో నాన్నగారు లేదు ఇది కూడా మంచి సర్వీస్ ఇదైతే ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు అని నేను MBA చదువుతున్నప్పుడు రాయించాను. సో అలా అవ్వగానే RTO వచ్చింది. సో నాకు ఇష్టం లేదు RTO అంటే అసలు. అంటే నెగిటివ్ ఇమేజ్ ఉంటుంది యూజువల్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే కదా. సో ఐ వాజ్ వెరీ రిలక్టెంట్. మా నాన్నగారు చెప్తారు నాకు ఇష్టం లేదు ఈ జాబ్ జాయిన్ అవటం అంతే అని. అప్పుడు మా కమిషనర్ గారు ఉండేవాళ్ళు, DVLN మూర్తి గారిని, IAS ఆఫీసర్. ఆయన RTO క్యాడర్లో జాయిన్ అయ్యి ఈ గాట్ కన్ఫర్డ్ IAS అనమాట. సో వెళ్తే జస్ట్ వెళ్ళి కలిసి ఇట్లా ఏది ఎందుకు జాయిన్ అవ్వాలి, నేను జాయిన్ అవ్వాలని అనుకోవట్లేదు అంత అంటే ఆయన ఒక క్వశ్చన్ అడిగారు అంత. డూ యూ నో హూ ఈజ్ కిరణ్ బేడి? ఎస్ సార్, షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ అంత అని. ఐ వాంట్ టు సీ రమాశ్రీ యాజ్ ద ఫస్ట్ లేడీ RTO ఇన్ ఇండియా అన్నారు. సో అంతవరకు మాకు తెలియదు అసలు, ఇదే ఫస్ట్ టైము ఇండియాలో లేడీ. అంటే నేనే కాదు, నాతో ఇంకో 3 RTOs కూడా ఉన్నారు, మా బ్యాచ్మేట్స్. మమతా ప్రసాద్ గారిని ఇప్పుడు తెలంగాణలో జాయింట్ కమిషనర్గా ఉన్నారు. ఇంకోవిడ శారదాదేవి గారిని మా నెక్స్ట్ బ్యాచ్లో ఆవిడ IAS వచ్చింది. ఆవిడ ఇప్పుడు స్టిల్ AP గవర్నమెంట్లో ఆవిడ HODగా ఉన్నారు డిపార్ట్మెంట్లో. మ్యామ్ ఇది హోల్ ఇండియాలోనూ ఓన్లీ RTO ఐ మీన్ ఏపీలోనా? ఏపీలో ఫస్ట్ టైం అప్పుడు 1990లో తీసుకున్నారు. ఇంకో మేడం రత్నమాణిక్యం గారిని మా బ్యాచ్మేట్, ఆవిడ రిటైర్ అయిపోయారు జాయింట్ కమిషనర్ అయ్యి. సో మేము 4 అనమాట మా బ్యాచ్లో, మాది పెద్ద బ్యాచ్ 12 మేము 4 అప్పుడు లేడీస్. సో ఆయన ఆ మాట అనేటప్పటికీ నేను ఓహో మనం ఏదో కొత్త ఫీల్డ్ జాయిన్ అవుతున్నాం అని. ఎందుకు నువ్వు జాయిన్ అవ్వదలుచుకోలే? డిపార్ట్మెంట్కి మంచి ఇమేజ్ లేదు అంత అంటే ఆయన ఒకటే చెప్పారు, యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ సిస్టమ్, వై డోంట్ యూ మేక్ డిఫరెన్స్ టు ద ఇమేజ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్? యూ జాయిన్ ఇన్ ద డిపార్ట్మెంట్, ట్రై టు చేంజ్. సో ఆ మాట నాకు ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో అప్పుడు నేను కూడా ఆలోచించి ఓకే ఐ విల్ జాయిన్ ఇన్ ద సర్వీస్ అనుకుని జాయిన్ అయ్యాను. సూపర్ మ్యామ్. ఓకే, యూ గాట్ ద అంటే ఏ బూస్టప్ కావాలో అదైతే మీకు వచ్చేసింది జాయిన్ అవ్వడానికి. బట్ ఆ మాటకి మీరేదో టెంప్ట్ అయిపోయి జాయిన్ అయిపోయారు. కానీ వన్స్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాక తెలుస్తుంది కదా అసలు యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ అంతా ఇక్కడ కదా. ఎట్లుంది మ్యామ్ ఫస్ట్ జాయిన్ అయిపోయిన తర్వాత? వర్ యూ దట్ బూస్టప్? అంటే ఆఫీసర్ క్యాడర్లో ఎవరు ఆఫీసర్స్ ఉండేవాళ్ళు కాదు. ఐ వాజ్ ద ఓన్లీ లేడీ ఆఫీసర్ ఇన్ ఎంటైర్ హైదరాబాద్ సిటీ. నేను ఒక్కదాన్ని ఆఫీసర్ క్యాడర్లో ఉండేది, అందరూ జెంట్సే ఉండేవాళ్ళు. బట్ ఏంటంటే నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. ఐ వాజ్ జస్ట్ నాట్ థింకింగ్ దట్ ఐఎమ్ ఆల్వేస్ అలోన్. ఏ రోజు నేను లేడీ అని అలా అనుకోలేదు ఏదైనా కానీ. సో నాకు సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా అంత బాగా ఎంకరేజింగ్గా ఉండేది. దేవర్ ట్రీటింగ్ మీ లైక్ ఎ కిడ్ అనమాట, ఒక రకంగా చాలా యంగ్ ఏజ్లో జాయిన్ అయినందుకు. సో ఆ రకంగా ఏ రోజు నేనైతే ఫీల్ అవ్వలేదు.
మ్యామ్ ఆ టైంలో వర్క్ ఛాలెంజెస్ అంటే ఎలా ఉండేవి మేడం? అంటే బాగా లేట్ అవర్స్ ఉండేవి మాకు అప్పట్లో అంతా. సో మాన్యువల్ సిస్టమ్. ఆ రోజు మేము అక్కడ హైదరాబాద్ సిటీలో అయితే రోజుకి ఒక 200 రిజిస్ట్రేషన్ అని ఒక 10 సంతకాలు పెట్టాలి. చేయి వాసిపోతూ ఉండేది సైన్లు చేసి లైసెన్సెస్ మీ సంతకాలు చేయటము అట్లా అంతా. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అనమాట, హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ అంటాము. దట్ వాజ్ మై ఫస్ట్ పోస్టింగ్. సో అసలు జాయిన్ అయ్యి ఒక 1 ఇయర్లో వెళ్ళిపోదాము ఈ సర్వీస్ నుంచి అనుకొని అలా ఇంకొండిపోయాము అంతే. అట్లా మ్యామ్ అక్కడ లైసెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకేదైనా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యామ్ యాజ్ అన్ ఆర్టీఓ ఫేస్? అంటే అప్పట్లో కొంచెం ఏజెంట్ వ్యవస్థ ఉండేది మాకు అఫీషియల్గా అప్పట్లో రికగ్నైజ్డ్. అంటే అందరూ రాలేరు కాబట్టి వాళ్ళ తరఫున వీళ్ళు ఫైల్ చేయొచ్చు. సో వాళ్ళు తీసుకొచ్చే ఇష్యూస్ అంతా, సో అవన్నీ ఉండేవి. సో వాళ్ళు వచ్చి నాకు చెప్తుండేవాళ్ళు అనమాట. నేను ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు నాకేం పని చేయాలో వాళ్ళు చెప్తుండేవాళ్ళు. వాళ్ళు వచ్చి నువ్వు బయటకు వెళ్ళు, నాకేం చేయాలో తెలుసు, నువ్వు రాక్కర్లేదు, నేనేం రాయాలో ఆర్డర్ ఏమి ఇవ్వాలో నాకు తెలుసు అని చెప్తూ ఉండేదాన్ని. అంత స్టార్టింగ్లోనే కొంత టైం పోయాకనా? స్టార్టింగ్లోనే ఫస్ట్ జాయిన్ అయిన కొత్తలో. సో అలా బట్ నేను చాలా టఫ్గా ఉండేదాన్ని. తర్వాత అర్థమైపోయింది వాళ్ళకి, నేను కరెక్ట్గా ఉంటే చేస్తాను లేకపోతే చెయ్యను అనే విషయం అర్థమైపోయింది వాళ్ళకి. సో అలా ప్రతిదానికి మేడం చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, అన్నీ కరెక్ట్గా చూస్తున్నారని చెప్తుండేవాళ్ళు వెళ్ళి హైయర్ అప్స్కి. సో మళ్ళీ నన్ను అడుగుతుండేవాళ్ళు ఎందుకు చేయలేదు ఈ పని అని. ఇది ఫలానా రీజను, ఇలా ఫేక్ ఇన్సూరెన్స్ పెట్టారు లేకపోతే ఫేక్ అడ్రస్ ప్రూఫ్ పెట్టారు సార్, అన్నీ ఫేక్, ఇలా అన్నీ చెప్తుంటే వాళ్ళు చూసి మేడం చెప్పింది కరెక్టే కదా అని ఐ యూస్ టు రెఫ్యూజ్. అంటే దే షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దట్ వాజ్ మై స్టైల్ అనమాట. మీరు ప్రతి ఒక్కటి కరెక్ట్గా పెట్టండి, కరెక్ట్ కొట్టకపోతే మీరు ఏం చెప్పినా మీకు పని అవ్వదు ఆఫీస్లో అంతే. సో ఉండేది అనానిమస్ లెటర్స్ వస్తుండేవి నాకు, యు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద స్ట్రీము, మీరు ఏటికి ఎదురెదుతున్నారు, మీరు సిస్టమ్ని మార్చలేదు, ఇలాగ అనమాట. సో సో మైట్ బి వాళ్ళు మీ ఆఫీస్లో వాళ్ళే అయ్యుండొచ్చు లేకపోతే అయ్యుండొచ్చు. సో చాలా అంటే ఒక సిస్టంలో వాళ్ళు అలవాటు పడిన దాన్ని కొంత చేంజ్ తేవాలి అంటే టైం పడుతుంది కదా ఎప్పుడైనా కానీ. సో బట్ ఐ వాజ్ నాట్, నేను చాలా రిజిడ్గా ఉండేది. సో చాలా రిజిడ్గా ఉంటుంది అసలు. ఇంకా అంటే ఒక ఇష్యూలో ఒక డెసిషన్ తీసుకుంటే అందరికీ ఒకటే, ఒకరికొకలాగా చేయరు. సో అక్కడ వాళ్ళు దే కుడ్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ మీ. సో చాలా అంటే వాళ్ళతో చెప్పినా వీళ్ళతో చెప్పినా చేసేవాళ్ళు. ఏదైనా కానీ కరెక్ట్గా ఉంటే తప్పితే చెయ్యను నేను. మీరు ఏమి ఎవరితో చెప్పించినా కానీ ఏదైనా మీరు కరెక్ట్గా ఉంటే రిప్రజెంట్ డెఫినెట్లీ ఐ విల్ గో అవుట్ అండ్ హెల్ప్. సో ఐఎమ్ ఏ పబ్లిక్ సర్వెంట్, డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ ద పబ్లిక్. ఏదైనా కానీ జెన్యూన్గా ఎవరైనా ఆఫీస్కి వస్తే స్ట్రైట్గా వస్తే ఐ యూస్ టు హెల్ప్ దెమ్ అవుట్. సో ఆ రకంగా ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది జాబ్లో, సాటిస్ఫాక్షన్. మ్యామ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అక్కడ వరకు ఓకే. మీరు అన్నట్టు ఎనానిమస్ లెటర్స్ అది మైట్ బి ఆఫీస్లో వాళ్ళు కూడా అయి ఉండొచ్చు కదా మ్యామ్? అయి ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే మీరు చిన్నవాళ్ళు వయసులో, అండ్ ఐ వాజ్ వెరీ వెరీ లీన్ అప్పుడు. చాలా ఎంతో జస్ట్ కాలేజ్ వచ్చి ఎంతో 1 మంత్ కూడా కాలేదు, దెర్ వాజ్ నో గ్యాప్. సో అందరూ వచ్చి చెప్తుండేవాళ్ళు, మా స్టాఫ్ కూడా, మా అనుభవం అంత లేదు మీ వయసు, ఇట్లాంటివన్నీ వస్తుండేది. నేను ఐ హ్యావ్ టు బి వెరీ టఫ్, ఎందుకంటే నా కింద పని చేసేవాళ్ళు మాట వినాలి. ఆ తర్వాత ఒక లేడీని బాస్గా యాక్సెప్ట్ చేయటం, అందులో యంగ్స్టర్ని యాక్సెప్ట్ చేయటం అంత ఈజీ కాదు. సో వాళ్ళు ఇంకా అంటే ఏదో రకం కన్విన్స్ చేయాలని చూస్తుంటారు ఏదో ఒక విషయంలో. సో సబ్జెక్ట్ తెలిసి ఉండాలి మనకి, ప్లస్ ఆ కమాండింగ్ ఉండాలి ఏదైనా కానీ ఇంత. సో చాలా ఇదిగా ఉండాల్సి వచ్చేది. ఐ మస్ట్ బి 100% షూర్ దట్ ఓకే నేను ఒక ఆర్డర్ వేసాను ఫైల్లో అంటే ఇంక దే కాన్ సే నో, అంత ఇదిగా ఉండాల్సి వచ్చేది. సో ఓకే ఐ మేనేజ్డ్ ఇట్. అలా రౌండ్స్కి వెళ్తుండేదాన్ని బాగా. సో ఇలా రౌండ్స్కి వస్తుందంటే అందరూ పారిపోతుండేవాళ్ళు. ఎవరితో కష్టము ఏదైనా ఎవరు పడితే వాళ్ళు అంతా ఏ పనైనా వేరే చేయకూడని పని చేస్తుంటే ఆఫీస్లో వస్తే నేను సస్పెండ్ చేస్తాను, పిచ్చి పనులు చేయకండి, మీ పని మీరు చేసుకోండి అంతా చెప్తాను.
మ్యామ్ అంత టఫ్గా ఉంటే చాలా ట్రాన్స్ఫర్ ఈజీగా అయిపోతారు, ఎక్కడ చూసుకున్నా అంతే కదా మ్యామ్. మీ విషయంలో కూడా అంటే జరిగిందా? ఐ వాజ్ విల్లింగ్ ఫర్ ఎనీ ట్రాన్స్ఫర్ ఎట్ దట్ టైం. సో ఏం చేస్తారు అంతకంటే, అంతే కదా. సో రోజు వెళ్తూ ఉండేవి ఫీడ్బ్యాక్లు అన్నీ, అంతా హెడ్ ఆఫీస్కి వెళ్తూ ఉండేవి. వాళ్ళు ఏంటమ్మా ఇవాళ ఏం కొత్త పని చేసా అని అడుగుతూ ఉండేవాళ్ళు అంతా. సో ఓకే చేయండి మంచిగా అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. కొంత అంటే సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. ఐ వాజ్ ఆస్క్డ్ టు గో ఆన్ లాంగ్ లీవ్ బై వన్ ఆఫ్ మై సుపీరియర్స్ ఎట్ దట్ టైం. అంటే స్టంబ్లింగ్ బ్లాక్ అనుకుంటారు కొంతమంది. అంటే ఇలా స్ట్రిక్ట్గా ఉన్నామంటే పై వాళ్ళకి కింది వాళ్ళకి మధ్యలో ఉంటాం, ఇంటర్మీడియట్. సో ఎట్ దట్ టైం అసలు నాకు నచ్చలేదు ఈ సిస్టమ్ అంతా. నచ్చలేదు. నేను ఎలాగో ఎంబీఏ చేసే ఈ గ్రూప్ 1లో ఈ ఉద్యోగంలో ఉండాల్సిన అవసరం లేదని ఒక ఇష్యూలో డిఫరెన్స్ వచ్చింది నాకు మా పై ఆఫీసర్కి అంతే. సో వచ్చినప్పుడు ఓకే ఐ అప్లైడ్ ఫర్ లాంగ్ లీవ్ పెట్టేసి ఐ హావ్ డిసైడెడ్ ఈ జాబ్ ఇంక నేను చేయను, నాకు ఇష్టం లేదు. అంత రాజీ పడి నేను ఎవ్రీడే చేయాల్సిన అవసరం నాకు లేదు అనుకున్నా. తర్వాత నేను లాంగ్ లీవ్ పెట్టాను విషయం హెడ్ ఆఫీస్ తెలిసి నన్ను పిలిచి అడిగారు. ఎందుకంటే ఇట్లా ప్రతిదానికి నేను ప్రతిదీ అసర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, నాకు నచ్చట్లేదు ఈ విషయంగా. అంటే అంతా నీ ఇష్టమే అనుకున్నావా, నువ్వు జాయిన్ అయ్యావు, ఇప్పుడు జాయిన్ అయ్యింది ఫస్ట్ బ్యాచ్, మీరు అందులో లేడీస్, ఇలా వెళ్ళిపోయామంటే డిపార్ట్మెంట్లో ఎంత మాకు చెడిపోయారు కదా ఇదంతా అని. అట్ ద సేమ్ టైం ఏ ఆఫీసర్ అయితే నాకు అంటే సరిగ్గా సపోర్ట్ చేయలేదు, ఆయనకి పిలిచి వాళ్ళు లేదు యూ హ్యావ్ టు ఎంకరేజ్ హర్, షీఈ్ ఏ యంగ్ ఆఫీసర్ అండ్ డైరెక్ట్ రిక్రూట్ అంటారు. సో ఎట్ దట్ టైం అడిగాను, సో హెడ్ ఆఫీస్కి వస్తావా అన్నారు. సో ఫస్ట్ 1.5 year ఎవ్రీడే వాళ్ళకి నాకు మధ్య నడుస్తూనే ఉండేది విషయం అంతా ఏదైనాగా. సో అప్పుడు ఓకే హెడ్ ఆఫీస్కి వస్తా అని చెప్పి హెడ్ ఆఫీస్కి వచ్చేసాను. అప్పుడు హెడ్ ఆఫీస్లో ఇట్స్ టోటలీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ ఇన్ ద హెడ్ ఆఫీస్ అంతా, ప్రిపేరింగ్ ద రిపోర్ట్స్ అవంతా. బట్ ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ జాబ్. నైస్ మ్యామ్. బీయింగ్ అ టఫ్ ఆఫీసర్, ఏ పబ్లిక్ సర్వెంట్ అయినా ఫస్ట్ తను జాయిన్ అవుతున్నారన్నా లేకపోతే ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ ఈ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళ మైండ్లోంచి ముఖ్యంగా తీసేయాల్సింది ఈ కంఫర్ట్ జోన్ అనేది. మీరు ఇందాక అన్నారు కదా మేడం, ఐ వాజ్ వెరీ మచ్ ప్రిపేర్డ్ ఫర్ ద ట్రాన్స్ఫర్స్ అని. కానీ అబ్బాయిల విషయంలో ట్రాన్స్ఫర్స్కి టకటగా వెళ్ళిపోవచ్చు, కానీ అమ్మాయిలు అంటే బై నేచర్ వీఆర్ అంటే మనం ఉన్న దాంట్లో వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్, ఏది ఇచ్చినా దాంట్లో వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ అలా ఉంటాం కదా. అంటే ఈ ట్రాన్స్ఫర్స్కి మిమ్మల్ని మీరు ఎలా కోపప్ చేసుకున్నారు? అంటే మాకు ఒక హెడ్ ఆఫీస్లో ఉన్నంత వరకు అయింది. తర్వాత మేమిద్దరు బ్యాచ్మేట్స్, నేను మా హస్బెండ్. సో 93లో మా మ్యారేజ్ అయింది. యాక్చువల్గా నా తెలంగాణ జోన్ అలాట్మెంట్ ప్రకారం, ఆయనది ఆంధ్ర జోన్, ఇద్దరిది చెరక జోన్. సో మ్యారేజ్ చేసుకునే ముందు కూడా ఇద్దరం ఒకే క్యాడరు, పైగా డిఫరెంట్ జోన్స్ మా ఇద్దరివి, ఇబ్బందులు ఉంటాయి అంతా అనుకున్నా కూడా. బట్ హీ వాజ్ ప్రిపేర్డ్, ఓకే ఎన్నున్నా సరే ఇబ్బందులు అని. సో చాలా ఆలోచించాము, ఎందుకంటే కెరీర్ ఇంపార్టెంటే, ఫ్యామిలీస్ ఆల్సో ఇంపార్టెంటే కదా. సో జాబ్లో ఉన్నప్పుడు కంపాటబిలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో చాలా అనుకున్న తర్వాత అగైన్ అప్పుడు మా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎంటైర్ బ్యాచ్లో లాస్ట్ ర్యాంక్ తీసుకున్నాను మా బ్యాచ్లో అంతా. అది కండిషన్ అనమాట జోనల్ ట్రాన్స్ఫర్కి. సో నేను ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యాను నేను. ఓకే. సో నేను లాస్ట్ ర్యాంక్ తీసుకున్నా. తర్వాత మాకు 95లో ఇద్దరికి విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు అవకాశం వచ్చినప్పుడు. ఓకే, లాస్ట్ ర్యాంక్ తీసుకున్నారు అంటే ఎంటైర్ బ్యాచ్లో ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి మారాలి అంటే సీనియారిటీ పోగొట్టుకోవాలన్నమాట. దట్ ఈస్ ద కండిషన్, గవర్నమెంట్ జీవోలో కండిషన్ ఉంటుంది. రిక్వెస్ట్ మీద కనుక ఒక జోన్ నుంచి ఒక జోన్కి వెళ్ళాలంటే. సో అది ఆఫ్టర్ మ్యారేజ్ ఐ ఆప్టెడ్ ఫర్ ఆంధ్ర జోన్. ఓకే. అంటే ఎట్లా తగ్గించేస్తారు మ్యామ్ అది? అంటే అక్కడ ఆల్రెడీ ఇప్పుడు మాకన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా. ఈ మధ్యలో నేను 90లో జాయిన్ అయ్యాను, 93లో మా జోనల్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ లోపల ఆల్రెడీ అక్కడ జాయిన్ అయిన వాళ్ళకన్నా నేను వెనక్కి వెళ్ళాలి. సో బికాజ్ నేను ఎంగేజ్లో జాయిన్ అయ్యాను కాబట్టి ఓకే నో ప్రాబ్లం అనుకున్నాను నేను. సో కొంత
రాజీ పడాల్సి వస్తుంది మరి ఏదైనా. సో నేను లాస్ట్ ట్రాక్ తీసుకుని అలాగా ఐ హ్యావ్ ప్లేడ్ ఫర్ జోనల్ ట్రాన్స్ఫర్. మ్యామ్ ఇంత టఫ్గా ఉన్నారు మీ ప్రొఫెషన్లో, కమింగ్ టు ఫ్యామిలీ టైం, ఫ్యామిలీ విషయంలో ఎలా ఉంటుంది మేడం? అయ్యో అంటే డెసిషన్ మేకింగ్లో ఇంత టఫ్గా ఉంటారా? లైక్ దిస్ ఇస్ ఫ్యామిలీ కంప్లీట్ డిఫరెంట్ రోల్ అంటారు. అంటే ఇంట్లో వచ్చి జస్ట్ హౌస్ వైఫ్ లాగానే ఉంటాను మా చుట్టాలతో కానీ ఇంట్లో కానీ. నా ఆఫీసర్ అని ఎక్కడ వాళ్ళకి టఫ్నెస్ కనిపించదు. ఆఫీసరు ఆఫీస్లోనే అంతే. ఏదైనా ఇంట్లో నాకు మామూలుగా ఉంటే ఇష్టం ఏదైనా కానీ. మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? బీయింగ్ అంటే ఇన్ని మల్టీ టాస్కింగ్ అనే చెప్పాలి, యూ ఆపరేట్ వెరీ వెల్, అంటే మీరు అన్నీ కరెక్ట్గా ఆఫీస్లో మేనేజ్ చేస్తారు, ఇంట్లో మేనేజ్ చేస్తారు, అంటే and మీకు ఇద్దరు దీనివల్ల అబ్బాయిలు. చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది. యూజువల్గా అదొక టెండెన్సీ అనమాట బీయింగ్ ఏ ఉమెన్. వీ వాంట్ టు బి 100% పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఆ పర్ఫెక్షన్ కోసం చాలా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది. ఎక్కడ రాజీ పడం, అక్కడ రాజీ పడం, ఇక్కడ రాజీ పడం. సో అన్ని బాధ్యతలు పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాం. ఇటు హౌస్ వైఫ్ రోలు, మదర్ రోలు, మదర్ ఇన్లా రోలు, డాటర్ ఇన్లా, అన్ని ఏ రోల్ ఉన్నా అన్నిటికీ న్యాయం చేయాలనుకుంటాం. ఒక్కొక్కసారి చేయలేదని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం. సో నేను చాలా పిల్లల్ని మిస్ అయ్యానే అనుకుంటాను మా జాబ్ వల్ల. వాళ్ళకి ఎంత అంటే మా గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా కూడా ఎంతైనా మదర్ ఈజ్ ఏ మదర్ ఏదైనా కానీ. సో చాలా అనిపిస్తుంది. మధ్యలో ఒకసారి సార్ ఏలూరులో ఉన్నప్పుడు నేను హైదరాబాద్లో జాబ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మా అబ్బాయి పెద్ద అబ్బాయి జస్ట్ 5 year old. వాడికి ఇలాగే బర్త్డే అని బొమ్మలు, చాక్లెట్లు అన్నీ కొనుక్కొచ్చా, మంచి బట్టలు. వాడికి అంత ఎక్స్ప్రెస్ చేయటం తెలియదు. నేను రాగానే అంటే అప్పుడు హైదరాబాద్ అప్పుడు అంతా 1 day హాలిడే ఉండేది. సో ఒకరోజు నైట్ బయలుదేరి, నేను సాటర్డే నైట్ బయలుదేరి ట్రైన్ ఎక్కి మార్నింగ్ వచ్చేదాన్ని. వచ్చి మళ్ళీ ఈవినింగ్ బయలుదేరి వెళ్ళిపోయేదాన్ని. హాలిడేస్ ఎక్కువ పెట్టడానికి ఉండదు, నేను హెడ్ ఆఫీస్లో ఉన్నాను కాబట్టి. సో వాడు వచ్చి పట్టుకుని వాడికి ఏం చెప్పాలో అర్థం కాదు. వాడి బర్త్డే అనమాట. నాకు బట్టలు వద్దు, బొమ్మలు వద్దు, నువ్వు నాన్న ఒక దగ్గర ఉండండి అంతే అన్నాడు వాడు. సో అసలు ఒక వారం రోజులు నేను చాలా ఆలోచించాను, ఎవరి కోసం చేస్తున్నాను ఉద్యోగం, నేనేదో కెరీర్ ఓరియంటెడ్, ఏదో ప్రజలకి పబ్లిక్ సర్వెంట్, బట్ నా పిల్లలు నన్ను చాలా మిస్ అయిపోతున్నారు. నా పిల్లల్ని నేను సరిగా చూసుకుంది ఏదో నేనేదో పబ్లిక్ సర్వెంట్. ఒక 1 week నేను చాలా సీరియస్గా ఆలోచించాను. సో ఇన్ఫ్యాక్ట్ మా హస్బెండ్ కూడా అప్పుడు నువ్వు ఇఫ్ యు ఆర్ సో సీరియస్, నువ్వు జాబ్ మానేయాలి అంటే ఆలోచించుకోను. జస్ట్ అప్పటికి నేను అరౌండ్ 30+ అంత. సో సీరియస్గా ఆలోచించాను. ఒక 1 year లాంగ్ లీవ్లో వెళ్ళానప్పుడు అంత చాలా మిస్ అయ్యారు పిల్లలు అయితే నన్ను. ఒకళ్ళు 5 year old, ఒకళ్ళు 3 year old. ఏంటి ఇంత చిన్న పిల్లలు, వీళ్ళని మిస్, వాళ్ళు ఇంత ఫీల్ అవుతున్నారే పిల్లలు అనుకున్నాను. సో తర్వాత మా డిపార్ట్మెంట్ యాక్చువల్గా డెప్యుటేషన్ లేదు ఎక్కడికి కూడా. సో అప్పుడు డెప్యుటేషన్ ట్రై చేసుకున్నా. సో గ్రూప్ అని తెచ్చుకోవడానికి నేను ఎక్కువ కష్టపడలేదు, కానీ ఒక నిరుద్యోగి లాగా డెప్యుటేషన్స్ కోసం ట్రై చేసుకోవాల్సి వచ్చింది. ఆయన అప్పుడు ఏలూరులో పనిచేస్తున్నారు. చాలా డిపార్ట్మెంట్స్ అప్లై చేశాను. కొంతమందికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనగానే నెగిటివ్ ఇమేజ్ ఉంటుంది యూజువల్గా, మా డిపార్ట్మెంట్కి ఎందుకు వస్తారు అనుకుంటారు అన్నారు. బట్ సమ్ లాస్ట్లో ఆర్టీసీలో అప్పుడు నాకు ఇచ్చారు. నా ప్రాబ్లం ఏది అంతా అంటే అప్పట్లో ఆర్టీసీ విజిలెన్స్ వింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కానీ ఇక్కడే విజయవాడలోనే. ఫస్ట్లో అంటే హైదరాబాద్ ఇచ్చారు, తర్వాత నాకు మళ్ళీ మా హస్బెండ్ ట్రాన్స్ఫర్ అయిన విజయవాడ, నాకు విజయవాడ ఇచ్చారు. సో అట్లా సో ఫ్యామిలీతో ఉండటం కోసం డెప్యుటేషన్ ట్రై చేసుకున్నాను. మాకు ఛాన్స్ లేకపోయినది కూడా. ఇక్కడికి వచ్చాక ఇక్కడ వర్క్ ఎలా ఉంది మీకు? ఎక్కడ ఇప్పుడు రైట్ నో మీరు జాయింట్ కమిషనర్గా ఉన్నారు కదా. ఇప్పుడు అంటే మాకు ఆల్మోస్ట్ అలవాటు అయిపోయింది కదా, డిపార్ట్మెంట్లో 32 ఏళ్ళు అయిపోయింది. బట్ ఆర్టీసీలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆ 4 సంవత్సరాలు నాకు మళ్ళీ MBA చదువుతున్నట్టు అనిపించింది అంత. యాక్చువల్గా ఇట్స్ అన్ అడిషనల్ ఎస్పీ క్యాడర్ పోస్ట్. అప్పుడు ఉన్న డైరెక్టర్ విజిలెన్స్ గిరీష్ కుమార్ గారని, ఆర్పి సింగ్ గారిని, విసనం. సో వాళ్ళు అప్పట్లో ఆర్టీసీకి నష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, చాలా స్టడీస్ చేయించేవాళ్ళు. సో నేను MBA బ్యాక్గ్రౌండ్ యాక్చువల్, అది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్ నాది. సో
సో అక్కడ చాలా స్టడీస్ చేసేవాళ్ళం అన్నీ. సో నాకు మళ్ళీ ఎంబీఏ కోర్స్ చదువుతున్నట్టుగా ఉండేది అనమాట. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేయడం, వచ్చిన కంప్లైంట్స్లో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ మీద, ప్రొక్యూర్మెంట్ మీద రకరకాలవన్నీ రిపోర్ట్స్ పంపిస్తూ ఉండేవాళ్ళం. సో ఆ రకంగా 4 years కూడా చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నీ స్టడీ చేయటం జరిగింది. మీరు ఏమైనా ఇంప్లిమెంట్ చేశారా మ్యామ్ ఆ పీరియడ్లో? చాలా రిపోర్ట్స్ వెళ్ళాయి అప్పట్లో. అంటే ఆర్టీసీని అప్పుడు నష్టాలు తగ్గించాలంటే ఏం చేయొచ్చు అన్న భాగంగా మాతో చాలా స్టడీస్ చేయించారు అప్పుడు. సో చాలా రిపోర్ట్స్ వెళ్ళాయి, చాలా ఇంప్లిమెంట్ అయ్యేవి అంతా. ఏదైనా బెస్ట్ది మీకు నష్టాలు తగ్గించడానికి ఇంప్లిమెంట్ చేసింది ఇది చాలా అప్పట్లో ఏంటంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో కూడా అంతా ఈ హైర్ వెహికల్స్ అని ఉంటాయి ఆర్టీసీకి. దానికి ఏం చేసేవాళ్ళు అంటే ఈ హైర్ వెహికల్ ఓనరు ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి వాళ్ళకి. సో ప్రైవేట్ బస్సులు వాళ్ళేమో సొంత బస్సు మంచిగా పెట్టేవాళ్ళు, ఈ హైర్కి డొక్కు పెట్టేవాళ్ళు అనమాట. ప్లస్ టైమింగ్ ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి బయలుదేరారు అనుకోండి, అదే ఓనర్ది మంచి బస్సు ఏమో జస్ట్ ముందు కొంచెం వెనుక ఉంటుంది, ఈ డొక్కు బస్సు ఎవరు ఎక్కరు, కండిషన్ బాగుండదు, ఇతనికి గెట్స్ ఫిక్స్డ్ ఇన్కమ్. సో అలా ఉండేవి. దాని మీద అంతా అప్పుడు ఒక స్టడీ చేసి రిపోర్ట్ రాసాం. సో అల్టిమేట్గా హైర్ వెహికల్స్ అన్నిటికీ టెర్మినేషన్ నోటీస్ ఇచ్చారు అప్పట్లో అంతా. సో తర్వాత అన్నీ మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఎండి గారిని అంతా రిక్వెస్ట్ చేసుకుని మంచి బస్సెస్ పెడతామని చెప్పి చేశారు. సో ఆ టైమింగ్స్లో ఏది ముందు పెట్టావు, ఏది తర్వాత పెట్టావు, ఇలా. అండ్ జనాలకి ట్రాన్స్పోర్ట్ అంటే డైరెక్ట్గా జనాలు యూజ్ చేసుకునేది కదా మేడం. ఇది డైరెక్ట్గా జనాలకి ఉపయోగపడే పాలసీ కానీ ఏదైనా అది ఇంప్లిమెంట్ చేసింది ఏదైనా డైరెక్ట్ అంటే ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జనాలు యాక్చువల్గా అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మాదంతా రిజిస్ట్రేషన్ లైసెన్సింగ్ దీనికి సంబంధించింది. దీనిలో మేము చేరినప్పటికీ ఇప్పటికీ ఎస్పెషల్లీ ఐటీని బాగా యూజ్ చేశారు. ఎక్కడైనా కానీ మీకు గవర్నమెంట్లో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ చెప్పుకుంటారు. ఎనీ అంటే ఐటీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ గురించి కనుక చెప్పుకుంటే కనుక సో 1990 నుంచి కంప్యూటరైజేషన్ చేయటం జరిగింది. సో మేము ఆర్టీఓగా జాయిన్ అయినప్పటి నుంచి నేను పనిచేసిన చోట్లంతా కూడా ఆ కంప్యూటరైజేషన్ ఇంప్లిమెంట్ చేయడం అయింది. యూనిక్స్ అని ఫస్ట్లో కొత్త సిస్టమ్, అప్పట్లో అది ఫస్ట్ లెర్నింగ్ లెసన్స్ చేయటం, ఆ తర్వాత యూనిక్స్ అని మళ్ళీ విజయవాడలో కూడా ఇట్ వాజ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ మాకు. న్యూ రిజిస్ట్రేషన్స్ అవన్నీ అప్పట్లో చేసాం. మళ్ళీ అది అయిన తర్వాత హెడ్ ఆఫీస్లో మళ్ళీ కంప్యూటరైజేషన్, తర్వాత మళ్ళీ వచ్చేసరికి నేను మళ్ళీ డిప్యూటీ కమిషనర్ ఐటీగా వచ్చాను కర్నూలులో పనిచేసిన తర్వాత. అప్పుడు మళ్ళీ 3 tier అని చెప్పి అప్పట్లో మొత్తం ఆన్లైన్ చేయాలని అలా. సో ఒక యాక్చువల్గా ఆన్లైన్ ఇంప్లిమెంటేషన్లో చాలా ఇష్యూస్ వస్తాయి. ట్రాన్సిషన్ ఫేజ్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ఫేజ్, ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్లో. ఎందుకంటే ఇట్స్ నాట్ సచ్ ఎన్ ఈజీ థింగ్. సాఫ్ట్వేర్లో మాకు అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి అంతా. సో ఒక హ్యూజ్ డేటా 1 crore వెహికల్స్ డేటా అలా ఉంటుంది. అలాగే లైసెన్స్ తీసుకుంటే ఒక 75 lakhs, మళ్ళీ అన్నీ కూడా చిన్న చిన్న మాడ్యూల్స్ ఉంటాయి అంతా. సో డొమైన్ సైడ్ నుంచి ఫుల్గా నాలెడ్జ్ ఉండాలి. సో సాఫ్ట్వేర్ టీమ్ ఉంటుంది ఏదైనా, బట్ ఏంటంటే అదంతా ప్రతి మాడ్యూల్ మళ్ళీ కరెక్ట్గా వచ్చిందా లేదా, మా రిక్వైర్మెంట్ తగ్గట్టు అని చూసుకోవడం. ఇట్స్ టోటలీ డిఫరెంట్ జాబ్. మామూలు ఆర్టీఓ డిటిసి చేసే పని కాదు అది యాక్చువల్గా అంతా. సో ఆ రకంగా సో ఫస్ట్ 3 tier ఇంప్లిమెంటేషన్ చేయటం కూడా ఇండియాలో అప్పట్లో ఏపీలోనే ఫస్ట్ స్టెప్. 2009లో స్టార్ట్ చేసి 2013 కల్లా టోటల్గా ఆన్లైన్ చేసామన్నమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు జాయింట్ కమిషనర్గా ఉన్నారు కదా, సార్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా సార్ కొన్ని చెప్పారనమాట. ఛాలెంజెస్ ఎంత తీవ్రంగా ఛాలెంజెస్ ఉంటాయి అంటే లారీ ఓనర్స్ ఒక ఆయనకి ఒక 50 to 100 లారీస్ ఉంటాయి. ఆయన వచ్చి కైండ్ ఆఫ్ ఆయన బెనిఫిట్ వచ్చేలాగా ఏవో థ్రెటన్స్ చేస్తారని అలా మీ దాకా ఏమన్నా వచ్చాయమ్మా? అంటే ఇష్యూస్ వస్తూ ఉంటాయి. యూజువల్గా మాకు ఏంటంటే ఇట్స్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్. సో ట్యాక్స్ డ్యూస్ ఉన్నవి అంతా కూడా మా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కేసులు రాస్తూ ఉంటారు. రాసిన తర్వాత ప్రెషర్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి తగ్గించండి. మా చేతిలో ఏమి ఉండదు యాక్చువల్గా, డిస్క్రిప్షన్ అంటూ ఏమీ ఉండదు. సో అడుగుతూ ఉంటారు. సో అది కుదరదు అని మంచిగా చెప్తూ ఉంటాం. వాళ్ళకి నచ్చదు అలా చెబితే ఏదైనా కానీ. సో అలా అప్పుడప్పుడు కొన్ని ఉంటాయి సందర్భాలు ఏదైనా.
ఏదైనా మీరు ఫేస్ చేసింది, సాల్వ్ చేసింది ఏదైనా ఉందా? మీరు ఎలా సాల్వ్ చేశారు అని? నా వరకు నేను ఎప్పుడు కూడా మా ఇన్స్పెక్టర్స్కి ఏం చెప్పేదాన్ని అంటే, నువ్వు కేసు రాసి వదిలే, నీకేమైనా ఇబ్బంది వచ్చింది అనుకో, నువ్వు కేసు రాసి వదిలే, నీకు అక్కడ ప్రెషర్స్ వస్తాయి, అంత పొలిటికల్ ప్రెషర్స్ వస్తాయి అనుకుంటే లీవ్ ఇట్ టు మీ, నేనేం చేయాలో చూసుకుంటాను అంత అని చెప్పేదాన్ని. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద అవన్నీ ఆలోచిస్తే వాళ్ళు కేసులు రాయలేరు ఏదైనా కానీ. సో ఒకసారి ఒక ఇష్యూ ఏమైందంటే, మేము కర్నూలులో పనిచేసేటప్పుడు ఒక ఆటో అతను కేసు రాశారు మా వాళ్ళు, నాన్ పేమెంట్ కేసు, ఒక 10,000 దాకా కట్టాలి, బాకీ ఉంది. సో అతను వచ్చి, అమ్మా నేను కట్టలేనమ్మా, ఏదో ఒకటి చేయండి అని అడుగుతున్నాడు. నేను ఈవినింగ్ 7 దాకా ఉన్నా రోజు ఆఫీస్లో. సరే ఉండే అవకాశం లేదు, అయినా చూస్తాను, ఏమైనా తగ్గించడానికి కుదురుతుందేమో అంత అంటే, నేను కరెక్ట్గా ఆఫీస్ వచ్చేసరికి పురుగుల మంది తాగేశాడు ఆఫీస్లో. అయ్యో, పురుగుల మంది తాగేశాడు. వెంటనే నాకు ఫోన్ చేశాడు, మేడం ఇతను పురుగుల మంది తాగేశాడు అంత అని. మేబీ నేను అప్పుడు అక్కడ 2010 దాకా ఉన్నాను, మేబీ 2008 or 9. అప్పుడు కూడా 10,000 అంటే చాలా ఎక్కువ అమౌంటే, అది చాలా ఏళ్ళ నుంచి ట్యాక్స్ కట్టలేదు. సో అతను పాపం, నేను ఏమైనా అవకాశం ఉందా చూస్తాను అని చెప్తున్నా నేను, ఇంకా అతను ఈ లోపల పరుగుతాడు. వెంటనే నేను మళ్ళీ అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి చెప్పి, ఎలాగైనా బతికేటట్టు చూడండి అతను పాపం అంత అంటే, వాళ్ళంతా చాలా అల్టిమేట్లీ హీ వాజ్ సేవ్డ్. సో అప్పుడు ఆటో యూనియన్ వాళ్ళందరూ వచ్చి, ఏంటి అన్యాయంగా కేసు రాసిన ఇన్స్పెక్టరు అది ఇదని చాలా పెద్ద ఇష్యూ చేశారు. వెంటనే అప్పుడు కలెక్టర్కి, ఎస్పీకి చెప్పి నేను, సార్ హీ హాజ్ డన్ హిస్ జాబ్ అంతే. సో అతనికి హ్యూమానిటేరియన్ గ్రౌండ్తో ఆలోచించడానికి ఉండదు, రోడ్ మీద టాక్సేషన్లో ఇన్స్పెక్టర్కి ఏం పవర్ ఉండదు అక్కడ. సో కేసు రాయడంతో అయిపోతుంది ఏదైనా కానీ. సో ఆ పర్టికులర్ ఇష్యూలో అంతా చాలా పెద్ద ఇష్యూ చేసి, ఆటోలన్నీ తీసుకొచ్చి మొత్తం అంతా గెరావ్ చేసి మా ఆఫీస్లో పెట్టి, సో నేను పోలీస్ ఫోర్స్ని అంతా కూడా అప్పట్లో కలెక్టర్ గారికి చెప్పాను. వెంటనే ఎస్పీ గారితో కూడా మాట్లాడి అంతా చూసి ఏం చేయాలో అది చేస్తాను. అప్పుడు మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడి అంతా ఆ ఇష్యూ రిజాల్వ్ చేశామన్నమాట ఏదైనా. సో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో వస్తుంటాయి ఇలాంటివి. బట్ యూజువల్గా వన్స్ హీ రైట్స్ ద కేస్ తీసుకుంటే అది ఆఫీసర్ లెవెల్లో తీసుకుంటాం. అదే వర్క్ ప్రెషర్స్, ఫ్యామిలీలో మన బాధ్యతలు నెరవేర్చాలన్న ప్రెషర్ ఒకటి. అన్ని ప్రెషర్స్లో మిమ్మల్ని మీరు కామ్గా కూల్గా ఉంచుకోవడానికి వాట్ డూ యూ ప్రాక్టీస్ మ్యామ్? అంత కుదరట్లేదు, టైం ఉండట్లేదు అంత. అంటే కూల్గా ఉండడానికి ఏం చేస్తారు అసలు? బాగా మై హెల్త్ వాజ్ బాడ్లీ ఎఫెక్టెడ్ యాక్చువల్లీ ఆఫ్టర్ క్రాసింగ్ 40. ఈ లేట్ అవర్స్ ఏమవుతుందంటే, ఈ మీటింగ్లు హడావులో ఫుడ్ సరిగా టైంకి తినము, ఇవన్నీ యంగేజ్లో అంత చూపించవు ఇంపాక్ట్. సో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత బాగా ఉంటుంది. సో ఐ హ్యావ్ సఫర్డ్ విత్ హార్మోన్ ఇంబాలెన్స్ అండ్ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్. చాలా ఇబ్బంది పడ్డాను కొంచెం అంతా. సో బట్ ఐ కాంట్ అవాయిడ్ ఇట్. ఫిజికల్ స్ట్రెయిన్ అండ్ మెంటల్ స్ట్రెయిన్ రెండు ఉంటాయి, తప్పవు అవన్నీ. సో ఇట్స్ ఆల్ నడుస్తుంటుంది అంతే. అలాగా టైం అయితే ఎక్కువ ఉండదు, ఉన్నది చాలా తక్కువ కదా, ఉన్నంతలో అంత ప్రయారిటైజ్ చేసుకోవడం. అయితే నేను ఒకటి ఫిక్స్ చేసేసుకున్నా, ఎందుకంటే ఇంటికి వచ్చాక మాక్సిమం ఆఫీస్ గురించి పట్టించుకోవాలి. ఎంత లేట్ అయినా ఆఫీస్లో క్లియర్ చేసుకుని వస్తా. నైట్ 9:30, 10 అయినా రేపేదో అర్జెంట్ మీటింగ్ ఉంది అంత ప్రిపేర్ అవ్వాలి అంటే ఇంకా అక్కడ అవ్వకూడదు, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి వచ్చి అక్కడ మళ్ళీ టెన్షన్ పడి అంతకుముందు ఉండేది, ఇక తర్వాత లిమిట్ చేసేసుకుంటున్నా. ఎందుకంటే మల్టీ టాస్కింగ్, ఇలా ఒకటి చేస్తే ఇంకోటి దాని గురించి ఆలోచిస్తున్నా అంటే కుదరదు ఏదైనా కానీ. సో మ్యాక్సిమం ఇంకా అక్కడ అయిపోతుంది అనమాట. ఇంకెంతో అర్జెంట్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చాక ఐ అటెండ్ ఆఫీస్, ఈ ఆఫీస్లో దానిలో అటెండ్ అవుతాను తప్పితే మ్యాక్సిమం చాలా వరకు ఆఫీస్లో లేట్ అయినా కానీ కూర్చొని చేస్తాను, నా అలవాటు అది. అంతే. ఓకే, కమింగ్ బ్యాక్, మనం వర్క్ని పక్కన పెట్టేద్దాం. మీ పర్సనల్ లైఫ్ గురించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ పుట్టారు దాని గురించి ఒక్కసారి, మీది నేటివ్ ప్లేస్ ఏంటి? యాక్చువల్గా అయితే ఆదిలాబాద్లో పుట్టాను. నాన్నగారు అప్పుడు ఆదిలాబాద్లో పనిచేశారు. సో తర్వాత విజయవాడలో ఉన్నా మా చిన్నప్పుడు అనమాట. మా బామ్మగారు తాతగారు ఇక్కడ ఉండేవాళ్ళు.
తర్వాత అనంతపురం ట్రాన్స్ఫర్ అయింది అప్పుడు నాన్నగారికి 75లో రాయలసీమ అలాట్ చేశారు. సో ఇంకా అనంతపురంలోనే మొత్తం నా చదువు అంతా జరిగింది. నా 4th క్లాస్ ఆదిలాబాద్, తెలంగాణ, విజయవాడ, అనంతపురం 3 డిఫరెంట్ అనంతపురంలోనే మొత్తం అంతా. సో ఇప్పుడు నేటివ్ ప్లేస్ అంటే ఐఎమ్ డిక్లేర్ నేటివ్ ఆఫ్ అనంతపురం. ఎవరైనా అడిగితే అనంతపురం అనే చెప్తాను. మోస్ట్ ఆఫ్ ది బాల్యం అక్కడే కలిసి అంటే గడిపారు కాబట్టి. సో చదువుకుంది మొత్తం అంతా అనంతపురంలోని. ఓకే, నైస్ మ్యామ్. అండ్ ఆ తర్వాత మ్యారేజ్ అయింది 93లో. 93 నుండి ఇంకా సార్తోనే జర్నీ. అంటే వర్క్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందంటే ఏం చెప్తారు మేడం? అంటే ఇన్ని ఏళ్ళు గడిచిన తర్వాత ఆ విజిట్ ఎలా ఉంది అంటే మేము నిజం చెప్పంటే పర్సనల్ లైఫ్ చాలా తక్కువ మాకు. ఎక్కువగా కాబట్టి ఎక్కువగా ఆఫీస్లోనే గడిచిపోతుంది. సో ఇద్దరం పెద్ద టైం స్పెండ్ చేసుకోవడం కూడా చాలా తక్కువే ఉంటుంది. సో మోస్ట్లీ వన్లో మా పెద్ద ఫ్యామిలీ మాది. తను ఎల్డెస్ట్ సన్, నేను పెద్ద కోడలు. సో వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంతా జస్ట్ లైక్ జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది. మాకు అత్తగారు మాగారు. సో అందరూ కలవటం నాకు కూడా చాలా ఇష్టం అంతా. సో ఏదైనా పండుగలు అవి వచ్చాయంటే బాగా కలుస్తూ ఉంటాము అంతా. మీకు లైఫ్లో ఇన్స్పిరేషన్ అంటే ఎవరైనా చెప్తారు? ఎవరైనా ఉన్నారా ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే చాలామంది ఉన్నారు. కిరణ్ బేడి గారి గురించి చాలా గొప్పగా అనుకునేవాళ్ళం మా చిన్నప్పుడు. సో మేము 10th క్లాస్ అలా చదువుతున్నప్పుడు ఆవిడ క్రేన్ బేడి అని అలా చెప్తుండేవాళ్ళు కదా. సో మనం కూడా అలా అవ్వాలి. సో వాళ్ళందరినీ చూసి మేము స్ఫూర్తి పొందిన వాళ్ళమే. తర్వాత శోభ అని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉన్నారు. మా యూనివర్సిటీలో ఎస్కే యూనివర్సిటీలో చదువుకున్నాను నేను. మా దగ్గర మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ వాళ్ళ అమ్మాయి ఆవిడ. సో కాలేజ్లో ఆవిడని పిలిచాం మేము చీఫ్ గెస్ట్గా మా హాస్టల్ డే సెలబ్రేషన్కి. సో వాళ్ళందరినీ చూసినప్పుడు అలా చాలా ఇన్స్పైర్ అవుతూ ఉండేవాళ్ళం మేము కూడా. తర్వాత తేజ్దీప్ ప్రతిహస్త అని ఆవిడ, అప్పుడు మేము అనంతపూర్లో నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు ఆవిడ ధర్మవరం ఏఎస్పీ అనమాట. ఇలా వీళ్ళందరినీ చూసి తర్వాత రేచల్ చటర్జీ గారు, షీ వాజ్ కలెక్టర్ అనంతపూర్. ఇలా అందరూ మంచి అంటే సివిల్ సర్వీస్లో అట్లా ఉన్న వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పిరేషన్ పొందిన వాళ్ళమే అంతా. మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్. దేవర్ ఆల్ ఎగ్జాంపుల్స్. యు ఆర్ ఆల్సో గ్రేట్ ఎగ్జాంపుల్ మ్యామ్. అన్ని బ్యాలెన్స్ చేయడం అంటే లైఫ్లో అంటే యూ నెవర్ గేవ్ అప్ ఆన్ ఎనీథింగ్. అటు ప్రొఫెషనల్గా కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఒడిదుడుకులు వచ్చాయి కానీ బట్ యూ ట్రై టు మేనేజ్ ఇట్. వస్తాయి, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, మళ్ళీ ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అంతే. మ్యామ్ ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి వాళ్ళకి మీరు ఏదైనా అడ్వైస్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అసలు నేను చూస్తే ఈ సిస్టంలో ఎలా ఉంది అంటే ఓన్లీ మార్కులు, వీళ్ళు ఓన్లీ మార్కుల గురించే బాధర్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఐఐటి కోచింగ్లు అంటాం, 5వ క్లాస్ 6వ క్లాస్ నుంచి రుద్దటం. సో అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మా పిల్లలు కూడా ఇదే ఐఐటి కోచింగ్లు ఇవన్నీ అటెండ్ అవుతున్నారు. వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. దే ఆర్ మిస్సింగ్ దర్ చైల్డ్హుడ్. నిజంగా నా వరకు వచ్చేటప్పటికి ఏంటంటే మా పేరెంట్స్ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మేము చదువుకున్న స్కూల్లో కానీ చాలా మంచి స్కూల్, గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ అని అనంతపూర్లో, ఇట్స్ ఎ గర్ల్స్ స్కూలు. చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు మా హెడ్ మిస్ట్రెస్ కానీ మా టీచర్స్ కానీ అందరూ కూడా. సో అలా ఏంటంటే డిబేట్స్లో, ఎస్ఏ రైటింగ్లో, అలాగే సైన్స్ ఫేర్కి వెళ్ళటము, వీటన్నిట్లో అనమాట. ఏ ఎక్స్ట్రా కరికులర్ బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు మాకు. సో నేను చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను, అట్లా కాంపిటీషన్స్కి వెళ్ళటం ఇట్లా. సో అది చాలా ఎక్స్పోజర్ ఇస్తుంది. అంటే ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే జస్ట్ చదువు ఒకటే కాదు, జనరల్ నాలెడ్జ్, క్విజ్ కాంపిటీషన్స్కి వెళ్ళటం ఇవంతా కూడా. సో ఈ ఎక్స్పోజర్ ఉంటే చాలా ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సీడ్ అవ్వడం. సో నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు, నా ఓన్గా ప్రిపేర్ అయ్యాను నేను. ఎవ్రీథింగ్ ఐ హావ్ డన్ ఆన్ మై ఓన్. ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. సో చిన్నప్పటి నుంచి నాకు ఈ న్యూస్ పేపర్ చదవటం, క్విజ్లు అవన్నీ, సో కరెంట్ అఫైర్స్ అంతా నాకు చాలా ఈజీగా అయిపోయేది. నాకు ఇంకెక్కడ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో సబ్జెక్ట్స్ కూడా యాక్చువల్గా నాది బీఎస్సీ ఎంపీసీ, బట్ తీసుకోవడం నేను సోషల్ సైకాలజీ తీసుకున్నాను, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనుకోని. మా యూనివర్సిటీలో 2 సబ్జెక్టులు లేని కూడా లేవు అసలు. నేను అప్పుడు ఎంబీఏ చదువుతున్నా. సో ఇట్ వాజ్ ఎ వెరీ టఫ్ థింగ్ ఫర్ మీ టు ప్రిపేర్. సో అక్కడ చాలా కాన్ఫ్లిక్ట్ ఫేస్ చేయాల్సి వచ్చింది. మా నాన్నగారు చాలా నాకు ఈ గ్రూప్ 1 బాగుంటుంది, నువ్వు ఎంబీఏ వదిలేసి అది చదువు అంటే ఇది వస్తుందో రాదో తెలియదు. సో ఐ హ్యాడ్ టు టేక్ ఎ ఛాన్స్. ఇట్ వాజ్ ఎ టఫ్ టైమ్ ఫర్ మీ. ఇటు ఎంబీఏ చదువుతూ ఇటు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయటం అనేది.
సో రిస్క్ తీసుకున్నాను, ఇంకా అంతే అనుకున్నాను. సో మా ఎంబీఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా నువ్వు 2 పడవల్లో కాలు పెడితే ఎలాగా అంటుండే. సో తెలియదు కదా ఇప్పుడు సక్సీడ్ అవుతామో లేదో తెలియదు అంత. సో ఐ హ్యావ్ టేకెన్ ఏ ఛాన్స్, నా ఓన్గా ప్రిపేర్ అయ్యాను. సోషల్ సైకాలజీ కూడా అంతా రెఫరెన్స్ బుక్స్ తీసుకుని వాళ్ళతో అడిగి వీళ్ళతో అడిగి అలాగా. మీ ఫాదర్ అండ్ మదర్ రోల్ ఎలా ఉండేది మ్యామ్ చిన్నప్పటి నుంచి? మీ చాలా సపోర్టింగ్, వాళ్ళు ఎప్పుడు ఒక అమ్మాయిలాగా నన్ను ట్రీట్ మీరు చేయాలి. సిబ్లింగ్స్ ఐ వాజ్ ద లాస్ట్ చైల్డ్. అంటే మా ఇంట్లో ఆఖరిలో పుట్టాను. అన్నయ్య అక్క ఇద్దరు నాకన్నా పెద్దవాళ్ళు బాగా. ఓకే. సో అక్కకి పెళ్ళి అయిపోయింది నా చిన్నప్పుడే, నా 7th క్లాస్లో. అన్నయ్య ఆగ్రాలో వెళ్ళి చదువుకున్నాడు. సో నేను మా అమ్మ మా నాన్న ముగ్గురమే అనమాట. సో అన్నీ ఒక పాట రాసిన వాళ్ళతోనే షేర్ చేసుకునేదాన్ని. అన్నీ ఇంకా అసలు ఏముండే కదా, చాలా ఎక్కువ అటాచ్మెంట్ నాకు మా పేరెంట్స్ తోటి. సో మీరు పాడతారా మ్యామ్? చిన్నప్పుడు పాడేదాన్ని, ఈ మధ్య అంతా 30 ఏళ్ళు అయిపోయింది సీరియస్గా పాడటం అంతాను. సో చాలా అన్నీ ఎంకరేజ్ చేశారు నాకు, ఏదైనా కానీ వాళ్ళు సార్ ఎవ్రీథింగ్. ఈరోజు ఇవాళ ఇంత నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే యాక్చువల్గా అమ్మ ఏంటంటే మొదట్లో అంత పెద్ద ఇష్టపడే కదా, ఆడపిల్లలు చదివేందుకన్నా ఇంత చదవాలా అక్కర్లేదన్న టైప్లో ఉండేది. కానీ తర్వాత మా అమ్మ చాలా అర్థం చేసుకుంది నాకు. తర్వాత తను కూడా చాలా ఎంకరేజ్ చేసింది, నువ్వు కోరుకున్నట్టు నువ్వు పెద్ద ఉద్యోగం చేయాలమ్మా అంతా అని. ఇంట్లో నాకు పనులు కూడా చెప్పేవి కాదు, వద్దమ్మా ఈ పనులు ఎప్పుడు చేసుకుంటాం జీవితాంతం ఉండేవి, నాకు టైం వేస్ట్ అవ్వకూడదు అన్నమాట. సో అలా చాలా ఎంకరేజింగ్గా ఉండేది. గ్రేట్ గ్రేట్ గ్రేట్. మీరు పాటలు కూడా రాస్తారని చిన్నప్పుడు ప్రైజులు అన్నీ వచ్చాయి. లైన్స్ గుర్తున్నాయి మ్యామ్ మీరు రాసిన? అంటే లిరిక్ రైటింగ్ ఎప్పుడు నేను 6th క్లాస్లో నాకు బాల్ అకాడమీ అని ఉండేది అప్పట్లో. సో ఆల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో పోటీలు పెట్టి మళ్ళీ స్టేట్ లెవెల్లో పెట్టేవాళ్ళు అనమాట. అలా నాకు 6th నుంచి 10th దాకా డిఫరెంట్ ఇష్యూస్లో అంతా అలాగా ప్రైజ్లు అవి వచ్చేది. సో ఇట్స్ ఆల్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఏదైనా లైన్స్ మీకు ఇప్పుడు గుర్తున్నవి ఏదైనా చెప్తారా? బాగా గుర్తున్నది? చాలా కాలం అయిపోయింది. చందమామ మీద రాశాను అంతవరకు గుర్తుంది. బట్ బుక్ అవన్నీ అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాయి కూడా అన్నీ చాలా కాలం అయిపోయింది ఏదైనా కానీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు చాలా టైం ఇచ్చి మాతో మాట్లాడి మీ జర్నీ గురించి చాలా షేర్ చేసుకున్నారు మాతో ఐ డ్రీమ్తో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.